ఇంటర్నల్ వార్ ఫ్యామిలీ వర్సెస్ పార్టీ కేసీఆర్ కుటుంబం అంతా ఒకవైపు కేసీఆర్ కుటుంబంలో వీళ్ళు ఎవ్వరు కూడా కలిసి లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కవితనే బీజేపీ పోదాం ప్రయత్నం చేస్తూ ఉంది. ఆల్రెడీ హరీష్ రావు టచ్లోనే ఉన్నాడు అమిత్ షా తోటి. ఇక కేటీఆర్ అయితే ఆల్రెడీ లీడర్ పాప, ఆయన పాపం మానసికంగా కుంగిపోయి ఉన్నాడు. ఆయనకు ఆల్రెడీ పార్టీ ఓడిపోయిన బాధ ఒకవైపు ఉంటే ఇంకొక బాధ కూడా ఇంకొక వైపు ఈరోజు కూడా ఉన్నది పాపం. ఆయనకు చాలా రకాల బాధలు ఉన్నాయి, అందుకే ఇక్కడ కూడా కనబడుతున్నాడు చిచ్చా. ఇక కేసీఆర్గా ఆయన తాగుడులే బిజీ ఉంటాడు, అందులో వేరే దానిలో రాడు. ఇక వీళ్ళంతా అది చూడండి ఏమవుతుందో. ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఓటమి కారణం అట. ఎమ్మెల్యే మీద వ్యతిరేకత కేసీఆర్ను గద్దెదించాలని ఒకే ఒక అంశంతో ఈరోజు ఎన్నికలు జరిగినాయి. గత ఎన్నికలు కేసీఆర్కు బుద్ధి చెప్పాలి, కేసీఆర్ కుటుంబ పాలన బుద్ధి చెప్పాలి, నియంత్రణ పాలన బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ప్రజలు కాంగ్రెస్ను గెలిపించారు. అంతే తప్ప సరే ఎమ్మెల్యే వ్యతిరేకత ఉంది, కానీ అంతకు మించిన కేసీఆర్ మీద వ్యతిరేకతనే ఉంది. వాస్తవంగా కేసీఆర్ కుటుంబంపై వచ్చిన విరక్తి దెబ్బతీసింది. ఫ్యామిలీ ఆధిపత్యాన్ని తగ్గించుకోకపోతే తీరని నష్టం. ఇప్పటికే పార్టీ పదవిని కాకా కుటుంబానికి, ఆఖరికి ఎల్పీ పదవి కేసీఆర్కే, గుర్రుగా పార్టీలోని ఇతర నేతలు అంటూ ఒకరు చూస్తున్నాం. సో ఇంటర్నల్గా చాలా పెద్ద ఎత్తున కేసీఆర్ కుటుంబానికి ఎమ్మెల్యేలకు మధ్య పెద్ద ఎత్తున వారు జరుగుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరే అవకాశం కనబడుతుంది. తర్వాత మరికొంతమంది ఎమ్మెల్యేలు కలిసి బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేసే అవకాశం కూడా బలంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. గులాబీ పార్టీలో ఇంటర్నల్ వార్ మొదలైంది. కేసీఆర్ కుటుంబం అంతా ఓవైపు నిలిస్తే పార్టీలోని ఇతర నేతలంతా మరోవైపుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీలో ముసలం పుట్టింది. కేసీఆర్ కుటుంబం అంతా ఒక తరహాలో ఉంటే పార్టీ క్యాడర్ అంతా మరో కోణంలో ఉన్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ నిట్టనిలో చీలే ప్రమాదం లేకపోలేదు. బీఆర్ఎస్ పార్టీ అంతా కేసీఆర్ ఫ్యామిలీ వర్సెస్ పార్టీ నేతలుగా మారిపోయింది. కేసీఆర్ కుటుంబం మితిమీర జోక్యం వల్లే బీఆర్ఎస్ పార్టీ సర్వనాశనం అయిందనే నిర్ణయానికి పార్టీ క్యాడర్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ఫ్యామిలీ ప్రియారిటీ తగ్గించకపోతే భవిష్యత్తులోనూ పార్టీ కనుమరుగయ్యే అవకాశం లేకపోలేదనే వాదనను సొంత పార్టీ నేతలు వెలిపిస్తుండడం గమనార్హం. ప్రధానంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబంపై ప్రజల్లో ఉన్న తీవ్ర విరక్తి వల్లే తాము ఓడిపోయామంటూ బీఆర్ఎస్ లీడర్లు చెబుతుండగా ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకతే బీఆర్ఎస్ పార్టీకి తీర నష్టం చేసిందని కేసీఆర్ కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు. కేసీఆర్ కుటుంబంపై సీనియర్ల గుస్సా అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. సో వాస్తవంగా కూడా ఇక బీఆర్ఎస్ పార్టీలో ఇక అది మొత్తం దిశగా చీలిపోయే అవకాశం అయితే కనబడుతూ ఉంది. అసలు ఎక్కడ కూడా వాళ్ళకు రాజకీయంగా నిలదొక్కుకోలేని పరిస్థితి కనబడుతూ ఉంది. సో చూద్దాం, త్వరలో అయితే వీళ్ళ పైన పెద్ద ఎత్తున భారీగా వచ్చే అవకాశం అయితే కనబడుతూ ఉంది.